బెంగుళూరులో ఉన్న వాళ్ళకి మల్లికా బిర్యానీ గురించి తెలియని వాళ్ళుండరు. అలాగే వేరే ప్లేస్ నుంచి బెంగుళూరు వెళ్తే కంపల్సరీగా మల్లికా బిర్యానీ టేస్ట్ చేస్తారు. ఉదయం 5 గంటల నుంచే క్రౌడ్ మామూలుగా లేదండి. 5 గంటల నుంచి బిర్యానీ తింటే మళ్ళీ వీళ్ళు టిఫిన్ చేయరా? అదే అనిపించింది నాకు గూడా డౌట్. అండ్ అంతే కాకుండా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ తింటున్నారండి. ఎందుకంటే మసాలా ఘాటు చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్న ప్రాసెస్ చూస్తున్నారు కదా! అండ్ క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో అస్సలు రాజీ పడడం లేదు. బట్ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది బిర్యానీ అనే బదులు మటన్ పులావ్ అంటారేమో అనిపించింది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు అలాగే అనిపించిందనమాట. ఇక్కడ చూస్తున్నారా మసాలా, వామ్మో! ఇదే అండి ఈ మసాలా. వీళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అస్సలు రివీల్ చేయలేదు. ఇందులో ఏమేం యూజ్ చేస్తారు అనని అడిగితే, ఇదే మా సీక్రెట్ కాకపోతే మేము చెప్పము అనన్నారు. ఇలా నిపుల పైన పెట్టి దమ్ చేస్తారనమాట. సో, ఫైనల్‌గా మనకి మల్లికా బిర్యానీ అనబడే మన మటన్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఉదయం 3 గంటలకి ప్రిపరేషన్ మొదలవుతుందంట. దాదాపుగా రోజుకి 2000 కేజీలు ప్రిపేర్ చేస్తారు అంటే, ఇక్కడ క్రౌడ్ అర్థం చేసుకోండి. అండ్ ఈ క్రౌడ్‌ని మెయింటైన్ చేయడానికి గన్‌మ్యాన్. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ సూట్‌లో కనిపిస్తున్నారు కదా! వీళ్ళందరూ కూడా బౌన్సర్‌లండి. అండ్ లోపల కూడా చాలా మంది ఉన్నారు. ఇంత పెద్ద క్రౌడ్‌ని మెయింటైన్ చేయడానికి వీళ్ళని మెయింటైన్ చేయక తప్పట్లేదు. అండ్ ఫైనల్లీ మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. అదేలెండి మన మటన్ పులావ్. కొంతమంది పులావ్ అని పిలుస్తారు. కొంతమంది బిర్యానీ అని పిలుస్తారు. బట్ ఏ ప్లేస్‌లో ఏ పేరుతో పిలిచినా ఈ మల్లికా బిర్యానీ మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా మల్లికా బిర్యానీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది.